యా కంటిన్యూ అండి. అందుకని మనం బేసిక్గా మిగిలిన పార్టీల ప్రజాస్వామ్యానికి మనకి మధ్య తీవ్రమైనటువంటి విభేదం ఉన్నది. మనం ప్రజల్ని ప్రభువులు చేసే ప్రజాస్వామ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేవాళ్ళంగా మనం ఉండాలి. అది వికేంద్రీకరణ సూత్రం మంది భిన్నమైన వికేంద్రీకరణ సూత్రం. పౌరుడు కేంద్రంగా ఈ వికేంద్రీకరణ ప్రారంభం కావాలనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు కూడా మనము నిజంగా భారతదేశంలో కనుక పేదవాడికి ఓటు ఇవ్వకపోతే అది ఈ దేశంలో ఓట్లు వేసేవాళ్ళ సంఖ్య 10% కూడా ఉండేది కాదు. దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉండేది మనం ఒకసారి చూడండి. ఒకసారి హైదరాబాద్లో 43% వేస్తున్నారు, 43. మరి రాష్ట్రంలో 80%, 70% ఓట్లు ప్రజలు ఎందుకు వేస్తున్నారు? పేదవాడికి 2 కారణాలకు ఇచ్చా చైతన్యం ఉన్నది తన ఓటుకు సంబంధించి. అందుకని మీరు దేశంలో మార్పులన్నీ తీసుకురావడంలో హెచ్చు పాత్ర పేదవాళ్ళు సామాన్యులు వహిస్తున్నారు. వాళ్ళు పర్సెప్షన్ నుంచే వహిస్తున్నారు. మీకున్నంత లాజిక్ లేకపోవచ్చు, బట్ వాళ్ళకి జీవితానుభవం ఉంది. నా అనుభవంలో ఇది లాభం లేదనుకుంటున్నాడు, ఇంకోదాన్ని మారుతున్నాడు. ఆ మార్పు ఎవరు చేస్తున్నారు? ఆ మార్పు వాడే చేస్తున్నాడు. ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలను మార్చింది సామాన్య ఓటు. అది మనం దాన్ని చేద్దాం. నేను చూస్తాను ఓటర్కి డబ్బులు ఇస్తాను, అది కాదంటే వాడు డబ్బులు తీసుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఊళ్ళో డబ్బులు తీసుకోనంటే మన దానికి అర్థం వేరు. వాళ్ళకి ఇప్పుడు మీరు అనేది పర్వాలేదు, పేదవాడు ఏం చేస్తాడు? వాడి సమస్య వాడికి ఉంది. నిజంగా కనుక వాడు ఓటు లేదనుకోండి, అసలు ఈ మనుషులు ఈ రాజకీయం వాడి చుట్టూ తిరిగేది కాదు. అసలు వాడు ఓటు వేయకపోయినా తిరిగేది కాదు. నేను ముందుగా చెప్తున్నా, మా దేశంలో మధ్యతరగతి మాట ఎందుకు రాజకీయం వింటం లేదంటే వీడు ఓటు వేయట్లేదు కదా. మధ్యతరగతి ఓటు వేయటం లేదు కానీ వీడు మాట వాడు వింటున్నాడు. వాడు ఓటు వేస్తున్న ప్రారంభించాడు అనుకోండి, అందరూ వాడి చుట్టూ తిరుగుతారు. పేదవాడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? పార్టీలు. వాడు ఏమైనా సరే మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటేస్తాడు. వాడికి డబ్బు ఇస్తే ఇస్తున్నారు కానీ తీసుకుంటున్నాడు, వదిలేసి ఇవ్వకపోయినా ఓటేస్తాడు. నేను చూస్తాను మా జిల్లా నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు వాడు ఈ పనులకి. వెళ్ళిపోయి ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు వచ్చేస్తారు అక్కడ నుంచి. వాడు వచ్చి ఇక్కడ ఉండి ఎలక్షన్లో ఓటేసి మళ్ళీ వెళ్తారు ఆ పనికి. వాడికి వెళ్ళడానికి ఖర్చులో మీరు ఇచ్చేది తక్కువ. వాడికి వెళ్ళి రావడానికి ఇక్కడ 4 రోజులు పని మానుకున్నందుకు వేయడానికి ఖర్చు తక్కువ. కానీ వాడు ఏమనుకుంటున్నాడు, ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క అంటాడు. మనం చదువుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఓటు వేయకపోతే మనం మరణించినట్టుగా ఏం భావించినట్టు మనం బాగా చెప్పాం. అందుకని మన ప్రజాస్వామ్యంలో పేదవాడు అనుభవం నుంచి, అనుభవంలో ఒకసారి తప్పులు ఉంటాయి కాదండి. అనుభవం ఎల్లప్పుడూ కరెక్ట్గా ఉంటుంది అనుకోదు. మనం చూసిందంతా కరెక్ట్గా మనం విజువలైజ్ చేసింది కరెక్ట్గా కనిపిస్తే అనుకోదు. అందుకని అందులో తేడాలు ఉండవచ్చు. కానీ వాడు అనుభవం నుంచి ఈ దేశంలో రాజకీయాల్లో పాత్ర పోషిస్తున్నాడు. అందుకని మనం ఏమీ చింతపడక్కర్లా. ఆ ఊళ్ళో డబ్బు వచ్చింది అని అంటే, ఆ ఊళ్ళో కనుక ₹1 కోటి ఇచ్చారనంటే ఆ కోటి ఎలా ఖర్చు అయిందో అందరూ చర్చిస్తూనే ఉంటారు. మీరు అనుకోక్కర్ల ఊళ్ళో ఏదో దేశంలో ₹1 కోటి ఎలా ఖర్చు వాడు చర్చించడం. ఊళ్ళో ₹1 కోటి ఇవ్వండి, అది ఎలా ఖర్చు అయిందో ఊరంతా రాస్తే బాగా చర్చిస్తాను. నాకు బాగా చాలామంది సర్పంచ్ చెప్తారు, ఈ మా ఇంట్లో కోడి కూర వండుకుంటే ఊరంతా తెలిసిపోతుంది సార్ అంటాడు. అంటే కోడి కూర వండుకుంటే ఇంట్లో ఊరందరూ తెలిసిపోతుంది. ఇప్పుడు మన సర్పంచ్ గారి ఇంట్లో వాడు కోడి అయిపోయిందని, కోడి కట్ అయిపోయిందని ఊరంతా చెప్పుకుంటారట. అలాగే మీరు రోడ్ల మీద మీరు పట్టణ గ్రామాలు ఏంటి చూస్తే అవినీతి గురించి మరో దాని గురించి అక్కడ అంత ఎక్స్పోజర్ ఇంకెక్కడ దొరకదు. వాడు చాలా స్పష్టంగా చెప్తాడు, మావాడి రోడ్ వేసాడు సార్, సర్పంచి మోటార్ సైకిల్ కొట్టుకున్నాడు సార్ అంటాడు. కనెక్షన్ కూడా ఈ రోడ్డుకి మోటార్ సైకిల్ కనెక్షన్ కూడా చెప్పేస్తారు. ఏం చేస్తారు, ఓడిస్తారో మరొకటి వదిలిపెట్టండి. బట్ అన్నిటికీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ పరిజ్ఞానం అనుకోవద్దు మనం. రెండో అంశం, టైం మన దగ్గరికి వచ్చింది. రెండవది మనకున్న ప్రత్యేకత. రెండవది డెవలప్మెంట్ ఫిలాసఫీ, సోషల్ ఫిలాసఫీ. కొద్దిగా ఒక ముక్క చెప్పేసి తర్వాత అయిపోతాను దాంట్లో. రెండవది మనం పార్టీ పెట్టినాడే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చాం. మన సమాజంలో చాలా అంతరాలు ఉన్నాయి.
చాలా తేడాలు ఉన్నాయి. ఒక వివక్ష లేని సమాజాన్ని మనం సృష్టించాలి, దాన్ని తొలగించాలి సమాజంలో వివక్షని. అది కుల వివక్ష ఉన్నది మన సమాజంలో, అలాగే మనకు లింగ వివక్ష ఉన్నది, స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఉన్నది. మూడవది ఆర్థికంగా పేదరికంలో పుట్టడం కూడా వివక్షగా అనిపించింది మనకి. ఒక పేద కుటుంబంలో పుట్టాడంటే వాడు ఎంత ఎదుగుతాడో మనకు తెలిసిపోతుంది. అంటే వివక్ష మనకి కులం పేరుతో ఉంది, లింగం పేరుతో ఉంది, ఆర్థికంగా కుటుంబాల యొక్క స్థాయిని బట్టి కూడా ఉంది. వాడు ఏ తరగతి చెందినవాడైనా కావచ్చు, పేద కుటుంబంలో పుట్టాడంటే వాడి యొక్క బతికెంతవరకు వస్తాడో మనకు తెలిసిపోతుంది. ముందు వివక్ష ఉన్న సమాజం ప్రజాస్వామ్యానికి తగింది కాదు. పరిపూర్ణమైన ప్రజాస్వామ్యంలో వివక్ష ఉండకూడదు, కానీ వివక్షను తొలగించాల్సిన అవసరం ఉంది. మరి పుట్టుకతో వచ్చే ఇవన్నీ కూడా, పుట్టుకతో కులం వస్తుంది. ఇది మీ చేతులు నా చేతులు లేదు, చేతులు లేదు కదా. మనం కులంలో పుడదాం అనుకుంటే శుభ్రంగా మనం ఎక్కడ పుడదాం అనేది మనం నిర్ణయించుకుంటే అందరూ అమెరికాలో పుట్టేవాడు బహుశా. అక్కడే అక్కడ పుట్టేవాడు, ఎందుకు పుడతాం అక్కడ. అందులో కులం మన చాయిస్ కాదు, ఆడ మగ మన చాయిస్ కాదు. అలాగే కుటుంబాల్లో డబ్బున్నవాడు కుటుంబంలో పుడదాం, పేదవాడు కుటుంబం మన చాయిస్ కాదు. కులంలో మన చాయిస్ కానప్పుడు ఇది కూడా కాదు, ఇది మన చేతిలో ఉంది కాదు. అందుకని దీన్ని రూపుమాపటం అనేది కులం కానీ, లింగ వివక్ష కానీ, మరొక ఈ ఆర్థికపరమైన వివక్ష కానీ తొలగించడం అనేది మనం చేయగలిగిన రెండో భాగంలో ఉంది. వాళ్ళకి ఎదిగే అవకాశాలు సమాజం కల్పించాలి, రాజకీయం కల్పించాలి. ఎదిగే అవకాశాలు సమానంగా కల్పించే అవకాశం అనుకుంది. అంటే వాడు చదువు, ఆరోగ్యం, వాడు ఉపాధి, వీటికి సంబంధించిన ఎదిగే అవకాశాలు పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకని వివక్షను తొలగించడానికి మనం ఆలోచిస్తున్న మార్గం ఏంటంటే వాళ్ళకి మంచి ప్రమాణాలు విద్య ఇవ్వండి, మంచి ప్రమాణాలు ఆరోగ్యం ఇవ్వండి, మంచి ప్రమాణాలు నైపుణ్యాలు ఇవ్వండి. ఇస్తే ఆ హోదా మారిపోతుంది. హోదా మారిపోగానే కులం, మతం, ఇవన్నీ వివక్షలన్నీ అంతమైపోతాయి. ఒక కలెక్టర్ గారు ఉండగానే ఆడ కలెక్టర్ నమస్కారం పెడతాడు, మగ కలెక్టర్ నమస్కారం పెడతాడు. ఏ కులమైనటువంటి వాడైనా ఒక ఎంఆర్ఓ మరొక ఆఫీసులో మారితే అందరూ నమస్కారం పెడతాడు. కులం ప్రాతిపదిక పోతుంది, ఎగిరిపోతుంది అనమాట. ఆ హోదాను మార్చాలి, సామాజిక హోదాను మార్చగల శక్తి చదువుకే ఉంది. ఆ చదువు మనం కల్పించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ వివక్ష లేని సమాజం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది ఎదిగేటప్పుడు ఆ వివక్ష ఉండకూడదు. అందుకని మనం చాలా మంచిగా రాసిన పాయింట్లు ఉన్నాయి దాంట్లో. మన జేపీ గారు కాయిన్ చేసి కూడా ఉంది. అది పుట్టిన ప్రతి బిడ్డకి కులంతో, డబ్బుతో ప్రమేయం లేకుండా ఎదిగే అవకాశం కల్పించడం. ఆరోగ్యం కూడా అంతే, మనం దాన్ని కూడా అలాంటిదే చూస్తున్నాం. ప్రతి వాడికి, మా కుటుంబంలో ఎవరికైనా సరే ఆరోగ్యానికి వస్తే చింతపడకూడదు. నా డబ్బు లేకపోవడం వల్ల నా తండ్రి చచ్చిపోయాడు అనుకోకూడదు. ఆరోగ్యం అందిన తర్వాత మరణించవచ్చు, వేరే విషయం. బాగా ఆరోగ్యంగా చూపించాడని అన్ని చోట్ల తిప్పారని అన్ని అయిన తర్వాత చచ్చిపోయాడంటే వేరు. పాపం డబ్బు లేక హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయాడంటే వాళ్ళ నాన్న పోయాడు, కూతురు పోయాడు, కొడుకు పోయాడంటే అది సమాజానికి అది లేకుండా చేయాలి. అది లోక్సత్తాకి సంబంధించిన అంశం. కానీ ఆ వివక్ష లేకుండా సమాజాన్ని సృష్టించడం అన్నది ఎదిగే అవకాశాలు అందరికీ కల్పించడం, సమానంగా కల్పించడం అనేది కీలకమైనది. అందరికీ ఒకే తరహా చదువు అందాలి, ఒకే తరహా ఆరోగ్యం అందాలి, వాడు ఎదగడానికి అవకాశం ఉండాలి. డబ్బు అడ్డం కాకూడదు వాడు ఎదగడానికి. అందరికీ తెలుసు, మీరు చాలామంది ఏమో, కానీ నా వరకు నాకు తెలుసు. అందరం మా ఎదుగుదల ఒక చోట ఆగిపోయింది. డబ్బు కారణంగా, మరోదానికి కారణం కాదు, డబ్బు కారణంగా ఆగిపోయింది. ఎక్కడో చోట ఆగిపోయింది. చాలామందికి మనకు కనిపిస్తుంది. అది ఆగకూడదు, అది మనం కల్పించాలి. అప్పుడు మాత్రమే దేశంలో ప్రతి మనిషి యొక్క శక్తి సామర్థ్యాన్ని దేశం కోసం, వాడి కోసం మనం బయటకు తేగలుగుతాం. ఆ ప్రయత్నం మనం జరగాలి. ఇక మూడవది మన కీలకమైంది డెవలప్మెంట్కి సంబంధించి. లోక్సత్తాగా మనం మన అభివృద్ధి వ్యూహం ఎలా ఉండాలి, ఈ చర్చ మేము చేసినప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం రాజకీయంగా ఏది మనం ప్రజల ముందు తీసుకెళ్ళాలి, ఇలా ముఖ్యమైనది. మన భారతదేశంలోనే లోక్సత్తా పార్టీ ఒక్కటి మాత్రమే హ్యూమన్ డెవలప్మెంటే రియల్ డెవలప్మెంట్ అని భావిస్తాము. ఈ మానవాభివృద్ధి నిజమైన అభివృద్ధి. ఈ మానవాభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. 15-20 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అభివృద్ధి సూత్రం మారిపోయింది.
ఇదివరకు అభివృద్ధి సూత్రాలు వేరుగా ఉండేవి. తలసరి ఆదాయం మీద ఆధారపడి ఉండేది ఇదివరకు అభివృద్ధి సూత్రం. ఏ దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉంటే ఆ దేశం బాగా అభివృద్ధి చెందినట్టు, ఏ దేశంలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఆ దేశంలో బాగా అభివృద్ధి చెందినట్టు. ఇలా